స్వాతి అమ్మమ్మ మరణశయ్య మీద ఉన్నది. స్వాతి ఆమె తమ్ముడు అమ్మమ్మకు స్పృహ రావటానికి ఎదురు చూస్తూ ఆమె పక్కనే కూర్చున్నారు. అమ్మమ్మకి తెలివి వచ్చినప్పుడు ఆమె స్వాతి వైపు చూసి దీపావళి ఎప్పుడని అడిగింది. 2-3 రోజుల తర్వాత దీపావళి వస్తుందని స్వాతి చెప్పింది. అమ్మమ్మ ప్రకాష్ ఎప్పుడు వస్తాడని అడిగి తిరిగి నిద్రలోకి వెళ్ళిపోయింది. ప్రకాష్ అంటే స్వాతి అన్న. అతను యుఎస్లో ఉంటాడు. అతను దీపావళికి రావాల్సి ఉన్నది. అమ్మమ్మ పరిస్థితిని గురించి స్వాతి అన్నకు తెలియజేసింది. అతను వీలైనంత త్వరలో ఇంటికి వస్తానని మాటిచ్చాడు. ప్రస్తుత పరిస్థితులను గమనించితే అతను దీపావళికి ముందు లేదా దీపావళికైనా ఇంటికి చేరగలడా అని స్వాతి సందేహం. వారి చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మే వారిని పెంచింది. ఆమె ఆత్మస్థైర్యం చెప్పనలవి కాదు. ప్రకాష్ ఆమెకు ప్రియతమ మనవడు. అతను సాధ్యమైనంత శీఘ్రంగా కుటుంబ బాధ్యత భుజాల మీద వేసుకున్నాడు. అతనికి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనే ఉద్దేశంతోనే ఒప్పుకున్నాడు. అతను వెళ్ళటానికి అమ్మమ్మే ప్రోత్సహించింది. కానీ అతను లేని లోటు ఆమెను తీవ్రంగా బాధించింది. ఇప్పుడు అమ్మమ్మ దీపావళి కోసం ఎదురు చూస్తున్నది. ప్రకాష్ను చివరిసారిగా చూద్దామని. దీపావళికి తను తప్పక ఇంటికి వస్తానని అతను ఆమెకు మాటిచ్చాడు. పోబోయే ముందు కడసారిగా అతన్ని చూడాలని ఆమె కోరిక. కానీ స్వాతికి అది అసంభవంగా తోస్తున్నది. నానాటికి అమ్మమ్మ పరిస్థితి దిగజారిపోతున్నది. ప్రకాష్ ఫోన్ చేసి తను బహుశా దీపావళి వెళ్ళిన మర్నాడు చేరుతానని చెప్పాడు. వాడి కోసం ఆగు అమ్మమ్మ. స్వాతి దిక్కుతోచక వేడుకున్నది. స్వాతి మనసు తల్లిదండ్రులు గతించినప్పటి నుంచి గడిచిన దీపావళి మీదకి వెనక్కు వెళ్ళింది. అమ్మమ్మ గారింట్లో దీపావళి ఎప్పుడూ విశేషమైన సందర్భమే. తల్లిదండ్రులతో కంటే ఇంకా సరదాగా ఉంది. ఇప్పుడు అమ్మమ్మ దీపావళికి అందరినీ పిలిచేది. కుటుంబం అంతా ఒక చోట చేరేది. ఆ సమయానికి చిన్న పెద్ద అందరూ అక్కడ తప్పక చేరేవారు. అమ్మమ్మ స్వాతికి ఆమె అన్నదమ్ములకు కనీసం ఒక జత కొత్త బట్టలు కొనేది. కానీ దీపావళికి అమ్మమ్మ ఎన్నడూ కొత్త చీర కొనుక్కున్నట్లు స్వాతికి గుర్తులేదు. తన సంపాదన మొదలుపెట్టిన తర్వాత ప్రకాష్ అమ్మమ్మకి కొత్త చీర కొన్నాడు. ఆమె ఆ ఆనందంలో కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది. వచ్చే సంవత్సరం నాకు ప్రమోషన్ వస్తుంది. అప్పుడు ఇంకా మంచి చీర కొంటాను అన్నాడు ప్రకాష్ అమ్మమ్మతో. ప్రస్తుతం స్వాతి ఆశ, ప్రార్థన ప్రకాష్ వచ్చే వరకు అమ్మమ్మ తన బక్కచిక్కిన ప్రాణలేశాన్ని అతను తేబోయే అందమైన చీరను చూడటానికి పట్టుకు వేలాడుతూ ఉండాలని. దీపావళి వచ్చింది. హాస్పిటల్ అంతా దీపాల వెలుగులో, రంగవల్లులతో, దీపపు పిరమిదల కాంతులతో వెలిగిపోతున్నది. మిగిలిన రోగుల వలనే స్వాతి తొలి రోజున ఆశాకిరణం చూసింది. అమ్మమ్మ నిద్రలో నుంచి వెలికి వచ్చి కొంతసేపు మెలకువతో ఉన్నది. గదిలో లైట్లు, ప్రమిదలు చూసి ఈరోజు దీపావళ, ప్రకాష్ ఏడి అని అడిగింది ఆమె. త్వరలోనే వస్తాడమ్మమ్మ, పండగ కదా, విపరీతమైన జనం, స్వాతి ఉత్సాహంగా చెప్పింది. అమ్మమ్మ తలాడించి మరొకసారి కళ్ళు మూసుకున్నది. ఆ తర్వాత ఆమె దీపావళి ఆఖరి రోజున కళ్ళు తెరిచింది. స్వాతి ప్రకాష్ త్వరలోనే వస్తాడని నమ్మకంగా చెప్పింది. ఆనాడు దీపావళి చివరి రోజు అని చెప్పడానికి స్వాతికి ధైర్యం చాలలేదు. దీపావళి మర్నాడు ప్రకాష్ ఇంకా రాలేదు. అతను మర్నాడు మాత్రమే వాళ్ళ ఊరు చేరుకోగలడు. దీపావళికి ఇంటికి వెళ్ళిన నర్స్ తిరిగి వచ్చి డ్యూటీలో చేరింది. ఆమె అమ్మమ్మ ఉన్న గదిలో దీపాలు, ప్రమిదలు, అలంకరణలు తీసివేయడానికి తయారైంది. స్వాతికి దిక్కు తోచలేదు. నర్సును ఆపి ఆమె, ఇవన్నీ, ఈ అలంకారాలు, దీపాలు, ప్రమిదలు మరొక్క రోజు ఉంచగలరా? ఆ తర్వాత తీసేయవచ్చుగా అని అడిగింది. నర్స్ తలూపింది. కానీ ఎందుకు అని అడిగింది. అమ్మమ్మ మెలకువ వచ్చి చూసి దీపాలు, అలంకరణలు లేకపోతే దీపావళి అయిపోయిందని, ప్రకాష్ ఇంకా రాలేదని తెలుసుకుంటుంది. అమ్మమ్మ అన్నయ్యను చూసే ఆశ కోల్పోయి జీవించే సంకల్ప శక్తిని పూర్తిగా కోల్పోతుందని స్వాతి చింత. అందుకే ఆమె ఆ అలంకరణలు, దీపాలు అలాగే ఉండనివ్వమని అడిగింది. ఇంకా దీపావళి ఉన్నది అని అనుకున్నంతకాలం చివరిసారిగా ప్రకాష్ని చూడటానికి అమ్మమ్మ వేచి ఉంటుంది. ప్రకాష్ మరునాడు వస్తాడు. అది స్వాతి ఆశ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.